ఇదేంటి పరిస్థితి? శిక్షించండి, మేము అడిగేదే శిక్షించండి, చేసిన వాళ్ళని శిక్షించండి, జరిగిందని నిరూపిస్తే చేసిన వాళ్ళని శిక్షించండి, మేము అడిగేదే. కానీ మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తే అప్పుడేంటి పరిస్థితి? మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తే అప్పుడేంటి పరిస్థితి చెప్పండి. చెప్తున్నా దీని మీద రాజకీయంగా మేము మాట్లాడితే మేము పోతాం మేడం. ముందు చెప్తున్నా రాజకీయంగా వెంకటేశ్వర స్వామి ఎవరు వాడుకున్నా కొత్త గదులు ఉండదు. ముందు చెప్తున్నా అది మేము వాడుకున్న పోతాం, మీరు వాడిన. అందుకే మేము అడిగేది సిబిఐ విచారణ జరిపించండి. మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. నడి రోడ్డు మీద వాళ్ళని, నడి రోడ్డు మీద యువకులని కాళ్ళు చేతులు నరికి చంపుతుంటే పోలీసులు చేష్టలు చూస్తున్నారు. సో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేసి దోషుల్ని ఖచ్చితంగా శిక్షించండి. కానీ దోషులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని తేలితే మీరేం చేస్తారు చెప్పండి. అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని తేలితే మీరేం చేస్తారో చెప్పండి. అది చెప్పండి. దయచేసి పొద్దున్న తిప్పేవాళ్ళు ఇలా డిబేట్ రాకపోవడం మంచిది. ఎందుకంటే మీరు వచ్చే మీరు మాట్లాడారా, మీకు మాట్లాడడానికి కరుణాకర్ రెడ్డి గారిని మీరు ఈరోజు చెప్తున్నారు. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన నాస్తికుడు, ఆయనకి దేవుడి మీద భక్తులు. ఒక సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతమైన పాత్ర వేస్తాడు దేవుడు భక్తులుగా. నిజానికి నాగేశ్వరరావు భక్తుడు కాదు. అలాగే కరుణాకర్ రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు ఆయన తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని ఆ రోజు ఆ ఏళ్ళ తీసుకెళ్లి పెట్టడం జరిగింది. అదేలాగా గుడిలో కూడా ఇదే వైఎస్ రెడ్డి గారి భార్య ఆ రోజు జై జగన్మోహన్ గోవింద, జై జగన్మోహన్ గోవింద అంటారు. చేతులు బైబుల్ పెట్టుకుంటారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ పట్టుకున్నటువంటి ఫోటో ఒక్కటుందా? చెప్పు తీసుకొని కొట్టాం. అబద్ధాలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాం. ఒక్క విషయం ఉందా చూపించు. ఒక్క ఫోటో ఉందా చూపించు. అబద్ధాలు చెప్తే ఇక్కడ ఊరుకోరు. ఫోటో చూపించు. ఒక్క విషయం చూపించు. అబద్ధాలు, నిరాధారమైనటువంటి అబద్ధాలు మాట్లాడచ్చు. క్రిస్టియన్ మతం దాడి జరిగిన జనసేన మాట్లాడుతుంది, ముస్లిం దాడి జరిగిన జనసేన మాట్లాడుతుంది. అలాగే ఈ రోజు జరిగేటప్పుడు కూడా భక్తులు కాదు, దేవుడి మీద నమ్మకం లేని వాడు, గుడి చెట్లు ఎత్తుకునే వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెచ్చుకున్న వాడు గత ప్రభుత్వం వాడు, వీరు ఖచ్చితంగా ఇలా దరిద్రమైన వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి ఈ రోజు మొత్తం ఊరికే రాదు మేడం. ఊరికే ఏది రాదు, ఆట పొగద్దు. మనకు ఆ నిప్పుడు అనేది పొగైతే రాదు. వైఎస్ఆర్ తిప్పి చెత్త అనేది రాదు మనం పూర్తి చెప్తాం. కాబట్టి ఒకటి మీ నాయకుడు మహేష్, ఒకటి ప్రాయశ్చిత్త దీక్ష అనేది చంద్రబాబు నాయుడు గారితో కూటమిని ఏర్పాటు చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాపాల పుట్ట మీ పవన్ కళ్యాణ్ ఒక పాపాల పుట్ట, వ్యక్తిగత జీవితం ఒక పాపాల పుట్ట, రాజకీయ జీవితం ఒక పాపాల పుట్ట పవన్ కళ్యాణ్ కి. ఈయన ఒక ధర్మాన్ని సంరక్షిస్తాడు. మీ బతుకులోనే ఒక ధర్మం లేదు. నీ బతుకులో ఉన్నటువంటి ఆడపిల్లల మధ్య నీకు ఒక ధర్మం లేదు. నీ బతుకులో ఉన్నటువంటి పిల్లల మధ్య నీకు ధర్మం లేదు. నువ్వు ఒక ధర్మ పరిరక్షకుడివి. మరి నీ జీవితంలో నీకు ధర్మం లేదు. పవన్ కళ్యాణ్కి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే నువ్వు వాళ్ళకి చేయి. నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటే నీకు నువ్వు చేసుకో. ఒకటి నిజాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే భగవంతుడు మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. మీ కుటుంబాలని మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. గుర్తుంచుకోండి. చాలా పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామి, చాలా పవర్ఫుల్. నామరూపాలు లేకుండా చేస్తాడు మీ కుటుంబాలని. నామరూపాలు లేకుండా చేస్తాడు మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రాయశ్చిత్త దీక్ష చేసేది? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడు. దత్తమ్మ పరిపాలన చేస్తున్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడు. వరదల్లో జనాలు కొట్టుకుపోతే మాట్లాడు. ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాడా?
చూస్తున్నాడా? పొలిటికల్ గా చేయాలనుకుంటే చేద్దాం. పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తున్నాడా పవన్ కళ్యాణ్? బుద్ధుడానికి కొంచెం పవన్ కళ్యాణ్కి అసలు పాప ప్రాయశ్చిత్తం ఆయన జీవితంలోనే లేదు. పాపాల పుట్ట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాపాల పుట్ట. పాప ప్రాయశ్చిత్తం కాదు, బతుకంతా పాపాలే. చాలా ఎవరి కోసం మాట్లాడుతున్నారు? దేవదేవుడిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. దేవదేవుడిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు. సర్వనాశనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం బైబిల్ తోటి ప్రార్థనతో చేసిన వ్యక్తి ఈ రోజు హిందూ మత మనోభావాలను గాయపరిచి కోట్లాది హిందువుల భక్తులకు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి బైబిల్ పట్టుకుని ప్రమాణం చేసి అదే చంద్రబాబు నాయుడు గారు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా బైబిల్ పట్టుకుని ప్రమాణం చేశారు. ఆయన మాట్లాడారు. నేను చెప్పింది విను. నువ్వు సిగ్గు లేదు, చెప్పు తీసుకో. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు ఆగే దాంట్లో నీకు